హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేద్దాము. ఏమిటంటారా, చాలా మంది నా ఫ్రేమ్స్ గురించి అడుగుతున్నారు. మీ ఫ్రేమ్ ఎలా చేసుకున్నారు అని. నేను 2 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ చేసుకున్నాను. అవి ఎలాగో ఈజీగా చాలా లో బడ్జెట్తో మీరు కూడా చేసుకోవచ్చు. ఎలాగో చూద్దామా. ఇది వుడెన్ ఫ్రేమ్. అంటే ఈ వుడెన్వి రీపర్స్ అని దొరుకుతాయి, ఫీడింగ్ అంటారు, కార్పెంటర్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అవి తీసుకున్నాను నేను. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలాగా ఒక ఫ్రేమ్స్ తీసుకోండి, కట్ చేసుకొని. తర్వాత ఏం చేస్తారు, చిన్న చిన్న పీసెస్ తీసుకోండి. తీసుకుంటే చూడండి, ఇక్కడ చూసారా, చిన్న చిన్న ఫ్రేమ్స్, చిన్న పీసెస్ ఉన్నాయి. ఈ పీసెస్ ని ఇట్లాగా 2 పెట్టి, ఆ పీస్ ఇలా పెట్టి నేను మేకులు వేసి ఫిక్స్ చేసేసాను. అంటే ఇది నేనే చేసుకున్నాను. మీరు కూడా చాలా ఈజీగా ఇట్లాగా చేసుకోవచ్చు. అంటే కదలకుండా ఉంటుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇలా పీస్ పెట్టి మీరు పెట్టేస్తే. ఇప్పుడు ఇంకా ఇట్లా కార్నర్స్ అని కూడా దొరుకుతాయి, కార్పెంటర్స్ దగ్గర దొరుకుతాయి. మీరు ఆ షాప్లోకి వెళ్ళి అడిగితే ఇలా కార్నర్స్ కూడా చిన్న చిన్న మేకులు పెట్టి ఫిక్స్ చేసేసుకోవచ్చు. మళ్ళీ వుడ్ మేకులు ఏమీ కాకుండా నేను టేప్ చుట్టేశాను. ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ ఫ్రేమ్, బ్లౌజులు కానీ డ్రెస్సెస్ కానీ ఇలా చిన్న ఫ్రేమ్ వాడతాను. అదే మీరు శారీ కోసం అనుకుంటే పెద్ద ఫ్రేమ్, అంటే 3 ఫీట్ మీరు కట్ చేసుకొని 2 3 ఫీట్లు ఈ వెడల్పు ఎంత కావాలో అంత పెట్టుకోండి. లేదు శారీ ఎంత విడ్త్ ఉంటుందో అంత విడ్త్ ఇటువైపు కూడా పెట్టుకొని ఇట్లాగే మీరు ఫ్రేమ్ చేసుకున్నారంటే మీరు ఎక్కడైనా గోడకు పెట్టేసుకోవచ్చు. కావలసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కానీ మంచం మీద కానీ పెట్టి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి బ్లౌజ్ ని కానీ ఏదైనా మీరు ఎలా ఫిక్స్ చేస్తారు, ఇట్లాగ పెట్టేసుకొని క్లాత్, ఈ క్లిప్స్ ఉంటాయి కదా, ఇవి ఈజీగా పడతాయి మీకు. ఈ క్లిప్స్ తో ఇలా పెట్టి ఇట్లా పెట్టేసుకోండి. తర్వాత మీకు ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ ఇట్లా టైట్ గా పెట్టి ఈ క్లిప్పులు పెట్టేశారంటే చక్కగా ఫిక్స్ అయిపోతుంది. ఇలాగా మీరు ఏదైనా కూడా పెయింటింగ్ కి ఫ్రేమ్ మీ అంతట మీరే మీకు కావలసిన సైజుల్లో చేసుకోవచ్చు. బాగుందా మరి? ఇంకొక ఫ్రేమ్ నాకు మా హస్బెండ్ చేసి పెట్టారు. పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, ఈ పీవీసీ పైప్స్, వీటిని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కూర్చొని ఫ్రేమ్ పెట్టుకొని చేసుకోవడానికి వీలుగా ఏం చేశాను, ఇవి 2 ఫీట్వి ఇట్లాగా 8 పీసెస్ తీసుకున్నాను. 2 ఫీట్వి 8 పీసెస్ ఎందుకంటే ఇట్లాగా 4 రావాలి కదా మనకి వచ్చి, మళ్ళీ స్టాండ్ గా కూడా ఉంటుంది. ఇవి ఇట్లా స్టాండ్ గా ఉంటుంది. అందుకోసమని నేను చెప్తాను. ఇలా తీసుకున్నాం కదా, ఇట్లాంటివి కార్నర్స్ అన్ని దొరుకుతాయి. ఈ పీస్, ఇవి కార్నర్స్, ఇవి తీసుకోండి. ఒక 4 తీసుకోండి కార్నర్స్. వీటిని టీ జాయింట్స్ అంటారు. ఈ టీ జాయింట్స్ మీకు ఎక్కువ కావాలి, 8 కానీ ఒక ఇంకా ఎక్కువే తీసుకోండి, లేదా 8 తీసుకోండి. పైన 4కి కింద 4కి, అంటే ఈ స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ నిలబడడం కోసం కూడా మనం అది టీ జాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నారు కదా, ఇవి అంటే ఈ కార్నర్స్, ఇవి టీ జాయింట్స్, కార్నర్స్. తర్వాత చిన్న చిన్న పీసులు మీరు ఇవి కట్ చేసినప్పుడు ఎండ్ పీసులు ఉంటాయి కదా, అట్లాంటి పీసులు కూడా కట్ చేసుకోండి. ఎందుకు అంటే
మనకి కార్నర్ అంటే ఫ్రేమ్ జస్ట్ ఇట్లా మామూలుగా ఫ్రేమ్ ఈ కార్నర్స్తో పెడితే ఎలా వస్తుందంటే ఇట్లాగా ఫ్రేమ్ అయిపోతుంది కదా. కానీ మనం ఇలా టేబుల్ మీద పెట్టి చేసుకోవచ్చు. ఇదే కార్నర్ చూడండి. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, చూడండి మనకి ఇట్లాగా ఫ్రేమ్ తయారైంది కదా. ఇలా ఫ్రేమ్ మనం ఎక్కడైనా పెట్టి దీనికి క్లాత్ ఫిక్స్ చేసేసి దీనికి కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఇలా కూర్చొని మనకి ఒక స్టాండ్ లాగా కావాలి అంటే దీనికి పెట్టలేం కదా. అందుకని ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ కార్నర్స్ ఉంచుకోండి. కార్నర్స్ కావాలి మనకి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం ఈ టీ జాయింట్ ని ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. అంటే ఏమవుతుందంటే ఇంకొక చిన్న పీస్ తో ఎక్స్టెండ్ చేసి ఇటు కూడా మనం పెట్టుకోవాలి. ఇంకొక టీ ఇలా చూసారా, ఇలా పెడితే మనకి ఎట్లా అయిందంటే ఇట్లాగా మనకి లెంగ్త్ వచ్చింది, ఇలా లెంగ్త్ కూడా వచ్చింది. ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ పెట్టుకోవచ్చు. పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూసారా, ఇలాగా ఫ్రేమ్ వచ్చింది కదా. మనం ఇలా టీ జాయింట్లతో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం ఇక్కడ కదా. ఇప్పుడు ఏం చేస్తాము, దీన్ని ఇలాగా ఫిక్స్ చేస్తాం. చూసారా, ఇట్లా ఫ్రేమ్ మనకి తయారైంది. ఇప్పుడు దీనికి ఏం చేద్దాము, ఇలా పెట్టుకొని మనం ఈ పొడుగు మనకు కావాలి కదా, ఎట్లా తయారైందో. ఇలాగా మనం టీ జాయింట్స్ పెట్టడం వల్ల ఇవి కూడా మనకి వచ్చాయి కరెక్ట్ గా. మనకి ఇట్లాగా స్టాండ్ ఇలా పెట్టుకొని దీనికి మనం మామూలుగా సారీ ఎలా కావాలంటే ఇలా పెట్టేసి చక్కగా ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, చూసారా, ఇలా చక్కగా మనకి ఫ్రేమ్ ఎలా తయారైపోయిందో. ఇలా కూర్చొని మనకు కావాల్సినట్టుగా ఇట్లాగా పెయింట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చక్కగా మీ అంతటా మీరే ఈ ఫ్రేమ్ ని తయారు చేసుకొని మీకు ఎంత హైట్ కావాలో కూర్చొని చూసుకొని మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసి ఫ్రేమ్ చేసుకోండి. బాగుందా, నచ్చిందా? మరి మీరు ఫ్రేమ్ చేసుకున్నారనుకోండి, మీకు నచ్చితే మీరు ఇలా చక్కగా ఫ్రేమ్ చేసుకుంటే నేను నాకు ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పంపించండి. అది చూసి నేను యూట్యూబ్ నా వీడియోల్లో సంతోషంగా మీరు ఇలా చేసుకున్నారని అందరికీ తెలియజేస్తాను. మీ ఊరు పేరు, మీరు ఎలా చేసుకున్నారో వాటి ఫొటోస్ కూడా పంపిస్తారు కదూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి ఇంతవరకు చెయ్యకపోతే.